ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం. నేను మీ సంగీత. రోజు రోజు సొసైటీలో రిలేషన్‌షిప్స్ ఏమవుతున్నాయి అనంటే పెద్ద క్వెషన్ మార్క్ అనే చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఏలూరు జిల్లాలో కన్న కొడుకు, కన్న తల్లిని వేట కొడవలితో రోడ్డు పైన నిర్దాక్షిణ్యంగా మెడపైన, చేతులపైన, ఒంటి మీద చంపడానికని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నరికాడు. నవమాసాలు కని పెంచి నా తల్లి అంటే ఆస్తి కోసం ఇంత దారుణంగా ఒడగట్టాడు శివ అనే వ్యక్తి. తల్లికి అప్పులు చేశాడు. మొత్తం ఊరంతా కూడా అప్పులు చేసేసి ఆ అప్పులను నువ్వే తీర్చాలి అని చెప్పేసి తల్లి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అంటే ఆవిడ ఏలూరులో తన జీవన ఉపాధి కోసం అని చెప్పేసి కూరగాయల షాపు రన్ చేసుకుంటూ ఉంది. భర్త కూడా కొన్ని రోజుల క్రితం చనిపోవడం జరిగింది. ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లి అయిపోయింది. తన జీవితం తను వాళ్ళ హస్బెండ్ తో బానే ఉంటుంది. కొడుకు కూడా పెళ్ళైపోయింది, పిల్లలు ఉన్నారు. ఇక పిల్లలున్న నేపథ్యంలో శివ ఏంటనంటే మొత్తం అప్పులు చేశాడు కాబట్టి నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నాకు రాసిచ్చేస్తే నేను నా అప్పులన్నీ తీర్చుకుంటాను, లేదు అనుకుంటే నువ్వే నా అప్పులన్నీ తీర్చాలి అని చెప్పేసి తల్లితో గత కొన్ని నెలల నుంచి కూడా గొడవలు పెట్టుకుంటూ ఉన్నాడు. అంటే నేనే కదా కొడుకుని, నాకే కదా నువ్వు ఆస్తి ఇవ్వాలి, ఆస్తి నాకు మొత్తమే రాసి ఇవ్వాలి అని చెప్పేసి, అంటే ఆవిడ పోషణార్థం ఆవిడ ఆస్తి పెట్టుకుంది, ఆవిడ సంపాదించుకుంది కష్టపడి. అదే విధంగా వాళ్ళ భర్త సంపాదించిన ఆస్తి నీకు ఇవ్వాలన్న రూల్ అయితే లేదు కదా. లేనప్పుడు నువ్వు అడిగి బ్రతిమలాడో లేకపోతే ప్రేమగా తీసుకోవడం వేరు. అంతేకాని బలవంతంగా అడిగి తీసుకుంటాను అంటే అది వాళ్ళ ఇష్టం ఉంటే ఇస్తారు, లేదు అంటే లేదు. కానీ అలా కాకుండా తల్లి అని మర్చిపోయి చిన్నప్పుడు నీకు కష్టం వస్తే తల్లి నీ అండగా ఉంది, అలాంటి తల్లిని మర్చిపోయి మాట్లాడదాం రా అని చెప్పేసి పిలిచి వేట కొడవలతో ముందుగానే ప్లాన్డ్గా ఉండి మాటలేమి మాట్లాడకుండా సడన్గా తల్లి కనిపించంగానే వేట కొడవలతో నరకడం అంటే మామూలు విషయమా? ఆవిడ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. అంటే చాలా సివియర్ క్రిటికల్ కండిషన్లో ఉంది. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే ఇక్కడ మేము చూసుకోలేమండి, చాలా తీవ్రంగా లోపలి వరకు కూడా గాయాలు కావడం జరిగింది కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అంటే వేరే ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా వారు మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, చాలా సివియర్గా ఉంది కండిషన్ అంటే కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు జాయిన్ చేశారు. అంటే ఆవిడ బ్రతుకుతుందా లేదా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. అంటే తండ్రి కోల్పోయిన వ్యక్తి తల్లిని చాలా బాగా చూసుకోవాలి. అలాంటిది అలా కాకుండా నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం నాకే రాసి ఇవ్వాలి, నా అప్పులన్నీ తీర్చాలి అని చెప్పేసి విచక్షణ మర్చిపోయాడు. తల్లి ప్రేమను మొత్తం మర్చిపోయాడు. చూస్తున్నారు కదా, తను కూడా ఇప్పుడు ఒక పిల్లలకి తండ్రి అయ్యాడు కదా, ప్రేమేంటో తెలియకుండానే అంటే ఏలూరులో ఉన్న జనాలందరూ కూడా చాలా షాక్ అయిపోయారు. తల్లిని మాట్లాడదామని పిలిచి ఇట్లా వేట కొడవలితో నరకడం ఏంటి అని చెప్పేసి. అంటే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. బంధువులు కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారు. లేదు, తను బ్రతుకున్నన్ని రోజులు తను అనుభవించనివ్వు, తర్వాత చనిపోయిన తర్వాత నీకు నీ చెల్లికి వచ్చేదంతా కూడా మేము మాట్లాడతాం కదా, మేము ఉన్నాం కదా అని చెప్పేసి అంటే, లేదు నాకు చాలా అప్పులు ఉన్నాయి, నా బాధలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఆవిడ ఖచ్చితంగా నా అప్పులు తీర్చాలని చెప్పేసి ఎంతమంది చెప్పినా కూడా వినకుండా అంత బానే ఉండి తల్లితోటి నైట్ ఫోన్ చేసి మాట్లాడి, నేను రేపు నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మనము ఏదో ఒక దానికి క్లియర్ గా వచ్చేద్దాము, నేను అప్పులు నేనే తీర్చుకుంటాను, కానీ నేను నీతో మాట్లాడాలమ్మా, నువ్వు ఒక్కసారి రా అని చెప్పేసి పిలిచి మరీ చంపాలన్న ప్రయత్నం చేశాడు. అంటే ఎంత క్రూరంగా ఉన్నాడు మనిషి. అంటే బంధాలు ఎటుపోతున్నాయి, తల్లి కొడుకు అన్న బంధం ఎంత ప్యూరెస్ట్, అలాంటి బంధాన్ని కూడా అతను మర్చిపోయి తల్లిని చంపాలి అని చెప్పేసి రోడ్డు మీద వేట కొడవలతో పరిగెత్తించుకుంటూ మరీ చంపాడు. అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటే కూడా వాళ్ళని బెదిరించి మరీ ఆవిడని చంపే ప్రయత్నం చేశాడు. అంటే అంత కసిగా మారితే ఇప్పుడు ఆస్తి వెంటనే నీకు వస్తుందా? ఎందుకు వస్తుంది? నీకు రావాల్సినంత అవసరం ఏముంది? కొడుకులు ప్రతి ఒక్కరు ఆలోచించండి. నవమాసాలు తల్లి కష్టమో నష్టమో బాధో ఏదో ఒకటి పడి పిల్లల్ని 9 నెలలు మోసిన తర్వాత భూమి మీదకి తీసుకొచ్చేసి మరి ఆలనా పాలన చూసి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలను దాచిపెట్టి మనకంటూ ఒక మంచి లైఫ్ ని ఇస్తుంది తల్లి. అలాంటి తల్లి సంతోషంగా ఉంటే మనం ఇంకా సంతోషంగా ఉంచాలి అని చెప్పేసి ఆశపడాలి, కానీ తన సంతోషాన్ని మొత్తం మనమే లాక్కోవాలని చెప్పేసి చూడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? ఏలూరులో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి, పోతున్నాయి రిలేషన్షిప్స్ అన్ని. సొంత కొడుకు రేపు ప్రేమగా అంటే తల్లి కూరగాయల షాపు నడుపుకుంటుంది, మరి కష్టమో నష్టమో తన జీవితం మీద తను గడుపుతుంది, మా దగ్గరికి వచ్చి డబ్బులు అడగట్లేదు కదా, అటు చెల్లి దగ్గరికి వెళ్ళట్లేదు, ఇటు నా దగ్గరికి రావట్లేదు, తన జీవితం మీద తను గడుపుతున్నప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అనుకోలేకపోయాడు శివ. తన అప్పులు తన రెస్పాన్సిబిలిటీ కదా, తను ఏమన్నా చేయమని చెప్పింది? అప్పులు చేయమని చెప్పలేదు కదా. అలాంటిది అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రోజు అసలు సొసైటీ
సొసైటీ ఏమవుతుందో తెలియట్లేదు, బంధాలు ఎటుపోతున్నాయో తెలియట్లేదు, మనుషులు ఎలా మారుతున్నారో తెలియట్లేదు. అంటే కుటుంబంలో ఉన్న వారిని కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే అంత కోపం ఎందుకు? ఒక మనిషిని చంపాలి అన్నంత కోపం ఎందుకు? కూర్చొని మాట్లాడుకోవాల్సింది. లేదు అనుకుంటే అమ్మ నేను తీర్చుకోలేకపోతున్నాను అప్పులు, నాకు ఎలాగైనా సరే కొంచెం నీ సాయం అందించు అని అడగాల్సింది. ప్రేమతో అడుగుతా తల్లి చేయకుండా ఉంటుందా? అస్సలు కంపల్సరీ చేస్తుంది. కానీ ఇంత క్రూరంగా బిహేవ్ చేశాడు కదా. ఏదేమైనా సరే పోలీసులు అయితే అక్కడ జరిగిన దాన్ని ఫైల్ చేయడం జరిగింది, కేసుగా తీసుకోవడం జరిగింది అటెంప్ట్ టు మర్డర్ కింద. అబ్బాయి కనుక దొరికితే కంపల్సరీ అక్కడ నుంచి వెళ్ళి ఆ అబ్బాయి లేడు, ఎటు వెళ్ళాడు, నరికేశాడు, పారిపోయాడు. సో అతన్ని పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఆ కేసు మొత్తం కూడా చేస్తారు. 7 years పైననే, అంటే లైఫ్ ప్రిజర్వ్మెంట్ పడే అవకాశాలు కూడా ఉంటాయి. తల్లిని కాబట్టి ఇంకా అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తారు. అంటే గతంలో కూడా వీళ్ళు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాడు ఇవన్నీ కూడా ముందుకు వచ్చేస్తాయి. సో పోలీసులు దీన్ని అంత ఈజీగా తీసుకోరు. అంతమంది చూస్తున్నప్పుడు, వేట కొడవలితో తల్లిని నరుకుతున్నప్పుడు చాలా మంది చూశారు. అదే విధంగా కుటుంబ సభ్యులు కూడా ఆ అబ్బాయికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా అసలు వినకుండా తల్లిని పిలిచి మరి మర్డర్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇవన్నీ ఎంక్వైరీలో తెలుస్తాయి. అదే విధంగా అతనికి ఏదైతే అటెంప్ట్ టు మర్డర్, ఇది చూస్తుంటే తెలిసిపోతుంది కదా, ఇంకా ఆవిడ చనిపోలేదు, అటెంప్ట్ టు మర్డర్ కింద మాత్రమే ఇది కేసు ఫైల్ అవుతుంది. తను ఒకవేళ చనిపోకుండా గనక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే చాలా దారుణమైన పనిష్మెంట్ ఉంటుంది తెలుసా. 10 సంవత్సరాల వరకు జైల్లో పడాల్సిన అవసరం ఉంటుంది. అంటే చూస్తున్నాం మనం ఎన్ని రకాలుగా చూస్తున్నాం. ఆస్తి ఎవరు సంపాదించుకుంది వాళ్ళకు మాత్రమే చెందుతుంది. నీకు ఊరికైనా తేరగా ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి లేదు. తల్లిదండ్రులకైనా లేదు, పిల్లలకైనా లేదు, ఎవరికి లేదు. ఎవరి ఆస్తి మీద వారికే హక్కు ఉంటుంది. లీగల్ గా ఎన్నో రైట్స్ వాళ్ళకే ఉంటాయి. ఉన్నప్పుడు నీకు అప్పులు బాధలో ఉన్నప్పుడు నువ్వు బ్రతిమలాడాల్సింది, తీసుకోవాలి. అంటే శివ వాళ్ళ తల్లి దగ్గరకు వచ్చేసి కాలు పట్టుకోనో వేలు పట్టుకోనో, లేదంటే నాకు ఇట్లా భార్య ఉంది, పిల్లలు ఉన్నారమ్మా, నేను అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, నాకు చాలా క్రిటికల్ గా ఉంది, నా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, ఏ విధంగా అయినా సరే నాకు కొంచెం మన దగ్గర ఉన్న ఆస్తిని తాకట్టు పెట్టైనా సరే నాకు కొంచెం అప్పుగా ఇస్తే నేను అప్పులు కట్టుకొని తర్వాత నేను మళ్ళీ దాన్ని నేను విడిపిస్తాను అని చెప్పేసి అడగలేకపోయావు. నాకే ఇచ్చేసే మొత్తం, నాకు రాసి నీకు ఎందుకు ఆ శివ అనే అబ్బాయికి ఎందుకు రాసి ఇవ్వాలి తల్లి? తను కష్టపడింది, భార్య భర్తలు ఇద్దరు కష్టపడ్డారు, ఆస్తి సంపాదించుకున్నారు. అంతేకాని తను బ్రతికినన్ని రోజులు తనే అనుభవిస్తుంది తన ఆస్తిని, నీకు ఇవ్వాల్సినంత అవసరం లేదు. అది గ్రహించలేకపోయాడు శివ. ఏదేమైనా సరే గానీ అందరి ముందు అలా తల్లిని చంపాలన్న ప్రయత్నం చేశాడు కాబట్టి అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. పోలీసులు కూడా కేసు ఫైల్ చేసేసుకున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతనికి పనిష్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. థ్యాంక్ యూ.